అందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఈ రోజున 49వ డివిజన్లో ఎస్సీ సబ్ ప్లాన్లో ఏదైతే 60 లక్షల రూపాయలతో 3 రోడ్లు శాంక్షన్ చేశామో ఆ 3 రోజులను కూడా ఏదైతే మరి శిలాఫలకాలకి మేము ప్రాధాన్యత ఇవ్వటం లేదు, పనులు జరిగేటప్పుడు పరిశీలనకు వచ్చి ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇదివరకు లోగడ మరి కూటమి నాయకులందరం కూడా మేము ఏదైతే ఓట్లప్పుడు తిరిగామో ఏ ఇబ్బంది ఉన్నా సరే హామీలు అనేది మేము ఇచ్చిన హామీలు నెరవేర్పాయి. కానీ రోడ్ల విషయంలో ప్రతి దగ్గర కూడా ఎందుకంటే 600 కోట్ల రూపాయల రోడ్లు ఏలూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో ఆ రోడ్లన్నీ కూడా ముందు కంప్లీట్ చేస్తామని ఏదైతే చెప్పామో అందులో భాగంగానే ఈ రోజున 60 లక్షల రూపాయలతో ఈ 3 రోడ్లు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు లోగడేసిన రోడ్లతో పాటు వీటిలన్నిటికీ కూడా డ్రైన్లకు సంబంధించి కూడా శాంక్షన్ అయిపోయి ఉంది. రేపు వేసాకాలం అయ్యే నాటికి ఆ డ్రైన్లు కూడా కంప్లీట్ అవడం జరిగితే ఇప్పుడు ఏదైతే రోడ్లు కంప్లీట్ అయినాయో ఇంకా 15 కోట్ల రూపాయలు ఏలూరు నియోజకవర్గం మొత్తం మీద అన్ని కూడా రోడ్ల విషయంలో కానీ డ్రైన్ల విషయంలో కానీ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. అవి కూడా వేసాకాలం అయ్యేలోపు ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తాం. డెఫినెట్ గా ఇదందరూ కూడా ప్రజలు ఏదైతే మాతో పాటు పోరాటం చేశారో వాళ్ళే సాధించుకున్నారు కాబట్టి వాళ్ళకే రోడ్డు దగ్గర కొబ్బరికాయ కొట్టే హక్కు వాళ్ళకే ఉందని చెప్పి వాళ్ళ చేత కొట్టించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏదైతే గతంలో ఇప్పుడు కూడా బహిరంగంగా ఛాలెంజ్ వదులుతున్నా వైసీపీ నాయకులు ఏదో వచ్చి చెప్పడం అనేది కాదు, చేసిన పనిని చూపించి మేము ఇది చేసాం వాళ్ళు ఇచ్చేయలేదని చెప్పండి. 100 చెత్త కుప్పలు ఎత్తినా ఎక్కడో చోటన ఎత్తన చెత్త కుప్ప ఉంటుంది, ఆ చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుని ఈ కుప్ప ఎత్తలేదని చెప్తారు. కానీ 100 చెత్త కుప్పలు ఎత్తిన 100 చెత్త కుప్పలను చూపించరు. కాబట్టి ప్రజలు ఇదంతా కూడా గమనించాలి. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలని చూసేది వైసీపీ ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ విషయంలో తెలుగుదేశం పార్టీలో జరిగిందా లేదా, ఏ పని జరిగినా సరే పెన్షన్ కాడి నుంచి అభివృద్ధి జరిగింది కాడి నుంచి ఏదైనా సరే మీరు ఓపెన్ గా చూసుకోండి. గత 40 సంవత్సరాల్లో మనకు అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ వల్లే జరిగిందనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి నాయకులందరూ కూడా ఐక్యంగా పోరాడి మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఈ రోజున సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ రాజీ పడుకోకుండా మీ అందరికి కూడా అందుబాటులో ఉంటూ చేస్తున్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇందాక ఏదైతే మేయర్ గారు చెప్పారో అది 5 లక్షల మందితో కూడుకున్న వ్యవహారం. మరి దాన్ని ఎంతో శ్రమ వచ్చి మరి 4 నెలల నుంచి 2 నెలల నుంచి వాళ్ళు పనిచేస్తుంటే కానీ ఇవాళకి 3 మీటర్ల నీళ్లు పడలా, అవన్నీ కూడా 9 మీటర్ల నీళ్లు నిండితే కానీ మీకు 3 నెలల పాటు మంచినీళ్ళు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ మీరు ఇంటి దగ్గర కూర్చొని చూస్తారు. కానీ మీరు ఇంత శ్రమ పడుతున్నారని మీరు అందరూ కూడా తెలియదు. ఏ ఒక్క పూట కూడా మీకు మంచినీళ్ళు అందాలనే ఉద్దేశంతో ప్రతి అహర్నిశలు కూడా ఇంకా మళ్ళీ 5 మోటార్లు ఎగస్ట్రా పెట్టి ఇప్పుడు కనీసం ఆయన 10 సార్లు వెళ్ళారు. నేను ఒక 6 మీటర్లు పడిన తర్వాత నేను వెళ్ళొచ్చని నేను ఇంకా వెళ్ళా. అక్కడ ఏదైతే ఇప్పుడు గండి పడిపోయిందో ఆ గండిని మరి శాశ్వతంగా పరిష్కారం చేసి ఆ గండి కూడా అంతా కూడా పోర్చడం జరిగింది. దీంట్లో అధికారులు కానీ అలాగే నాయకులు కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేయడం వల్లే అదంతా జరుగుతుంది. మీరు కూడా ఇప్పుడు అందరూ కూడా ఇందాక వీళ్ళు అన్నారు ఇంకా మా ఇంటి దగ్గర రోడ్డు అవ్వలేదండి, మా ఇంటి దగ్గర డ్రైన్ అవ్వలేదు. డెఫినెట్ గా అన్ని కూడా ఒక్కొక్కటిగా చేస్తాం. మేము రోడ్డు మీదకి వచ్చేది ఎందుకంటే ఇంకా సమస్యలు తెలుస్తాయనే ఉద్దేశంతోనే పెన్షన్ విషయంలో కానీ రోడ్లు వేసేటప్పుడు కానీ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీరు అందరూ కూడా అడుగుతున్నారో ప్రతి ఒక్కటి కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు ఏ ఇబ్బంది లేకోకుండా పని చేసి పెడతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. డెఫినెట్ గా మీరు కూడా తెలుసుకోండి అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, మాయ మాటలు ఎవరు చేస్తున్నారు. 4000 పెన్షన్ 3000 ఇస్తానని 250 రూపాయలు చొప్పున ఇచ్చి మరి 5 సంవత్సరాలు పబ్బం కలిపింది. 4000 ఇచ్చే పెన్షనే వాళ్ళు 5 సంవత్సరాలతో ఇచ్చే సంక్షేమం మొత్తం కలిపితే ఒక్క 4000 పెన్షన్తోనే సరిపోయింది. గత 5 సంవత్సరాలు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వాల. అలాగే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏదైతే 2018 వరకు ఇచ్చింది, 19లో ఏదైతే ఎలక్షన్ వచ్చిందో ఆ సంవత్సరం ఈ 6 సంవత్సరాల్లో ఇవ్వాల. కానీ 2026 సంవత్సరంలో కొత్త పెన్షన్లు స్టేట్ వైడ్ గా 1,20,000 పెన్షన్లు కూటమి ప్రభుత్వం ఇస్తుందంటే అదంతా ప్రజల కోసం అనేది మీరు అందరూ కూడా గమనించండి. మరి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుకోవడం లేదు. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఇంకా పెన్షన్కి అర్హత కలిగిన వాళ్ళు 10,000 మంది ఉంటారు. 10,000 మందికి ఇవ్వటం సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే ప్రయారిటీలో ఫస్ట్ నుంచి పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో డెఫినెట్ గా పెన్షన్ అందించడం జరుగుతుంది. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని ప్రజలు కూడా సహకరించాలి. మరి దేనికైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ బాగుపడినప్పుడే అందరం కూడా చేద్దాం. ఇలా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా కోరుకునేది ఒకటే, ఎవరైతే ట్యాక్స్ బకాయిలు ఉన్నారో అది కూడా మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు కట్టే దాంతో కూడా మీ అభివృద్ధి కోసమే ఉపయోగిస్తాం. ఎవరి కాళ్ళు అడక్కోకుండానే ఎప్పటికప్పుడు కట్టేసుకుంటే బాగుంటది. కాబట్టి ఇళ్ల పనులన్నీ కూడా మార్చి 4 లోపు కొట్టాలని ప్రజలందరినీ కూడా విన్నవించుకోవడం. ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 49వ డివిజన్ లో ఈ రోజున దాదాపు 60 లక్షలతో 3 రోడ్లని ఈ రోజు సీసీ రోడ్లుగా వేయడానికి పరిశీలనకు చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు బైరెడ్డి రాధాకృష్ణ సంటి గారు, నగర మేయర్ షేక్ నూర్జాన్ పెదబాబు గారు, స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గంగరాజు గారు, కూటమి నాయకులందరికీ
మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో మరి ఇంటర్నల్ రోడ్స్ కానీ మెయిన్ రోడ్స్ కానీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల కాలంలో మరి ఒకవైపున రోడ్లు నిర్మాణం చేయటం, సీసీ రోడ్లు పక్కా సీసీ రోడ్లు వేయటం, అదేవిధంగా డ్రైనేజీ సిస్టాన్ని సెట్ చేయటం, డ్రైనేజీ నిర్మాణం చేయటం, శానిటరీ అనే దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి ప్రజలు ఎక్కడైతే కొద్దిపాటి వర్షం వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని గుర్తించి ఎమ్మెల్యే గారు మరి మేయర్ గారు అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఏలూరు నియోజకవర్గంలో ప్రజలు ఉన్నటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా త్వరగతిన మరి 20 నెలల కాలంలో చాలా పరిష్కారం చేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఈ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలన చేయడానికి మేము అందరం కూడా రావడం అయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలు, గత ప్రభుత్వంలో పలకరించేటువంటి నాదుడు లేడు, చెప్పుకున్నామంటే ఎవరికి చెప్పాలో తెలియదు. ఆ పరిస్థితిలో మరి ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా శాసనసభ్యులు కూడా చాలా పేషెన్స్ తో ఓపికతో వారందరికీ విషయాలు తెలియజేయటం, మరి వారు కూడా ఎందుకంటే వారు ఉన్నట్టు ఒక కుటుంబ సభ్యులకి కుటుంబ మెంబర్లకు చెప్పుకుంటున్నట్టే మరి వాళ్ళు కూడా సొంత ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటాం ఆ సమస్యలు పరిష్కరించే దిశగా. ఎందుకంటే వాళ్ళ నిధులు కొరతున్నప్పుడు కూడా మరి పన్నులు కానీ ఏదో స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి ఫండ్స్ కానీ అన్నింటినీ కూడా సక్రమైనటువంటి మార్గంలో ప్రజల అవసరాలు తీర్చే దిశగా ఈ రోజున ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ చూసి వారవలేక ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు గగ్గోలెత్తి అనేకమైనటువంటి దుష్ప్రచారాలని చేస్తూ ఈ రోజున ప్రజల యొక్క మైండ్ ని డైవర్ట్ చేయడం కోసం చూస్తూ ఉంది. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఆ 11 సీట్లు కూడా గల్లంతయ్యేటువంటి పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి ఉంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని అభివృద్ధిని కూడా స్వీకరించి రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కూడా మరి కూటమి అభ్యర్థులకి ఘన విజయాన్ని అందించి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏలూరు పరిధిలో ఉన్నటువంటి 49వ డివిజన్లో జరుగుతున్నటువంటి రోడ్ల నిర్మాణం పనులకు మరి గౌరవ శాసనసభ్యులు గారు బడేటి చంటి గారు, గౌరవనీయులు పెద్దలు రెడ్డప్పల నాయుడు గారు, ఇడా చైర్మన్ గారు, గౌరవ కార్పొరేటర్ గారు, ఈ డివిజన్లో ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జీలు, డివిజన్ ప్రెసిడెంట్లు మేమందరి సమక్షంలో స్థానికులు అందరికీ కూడా ఇచ్చినటువంటి హామీలు, వారు కోరుకున్నటువంటి పనులు అన్నీ కూడా నిర్మాణం జరుగుతున్నాయి. 60 లక్షల రూపాయలు పెట్టి ఈ అన్ని సీసీ రోడ్లు, 3 రోడ్లు మెయిన్ రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ వేయించడం జరుగుతున్నది. అది నాణ్యత లోపాలు లేకుండా వర్క్లు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి ఇన్స్పెక్షన్ చేయడానికి గౌరవ శాసనసభ్యులు వారు రావడం జరిగింది. మరి పనులు అయితే చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇక ఒక్క 49వ డివిజన్లోనే కాకుండా ఏలూరు నగరం అంతా కూడా ఎలక్షన్స్ ముందు ఎమ్మెల్యే గారు ఏదైతే ఏలూరు నగర ప్రజలకు ఇచ్చారో హామీలు, ఏదైతే మాట ఇచ్చారో ఇవన్నీ కూడా మాట నిలబెట్టుకోవడం కోసం అహర్నిశ లో కూడా కష్టపడుతూ మరి మీరందరూ అనుకోవచ్చు రోడ్లు లేకపోతే డ్రైన్లు, అట్లా కాదు, లైట్లు వెలుగుతున్నాయా, 2 పూట్ల మనం డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతున్నామా లేదా, అట్లాగే డ్రైన్లన్నీ కూడా మనం అవుట్ ఫాల్స్ అన్ని కూడా తీసుకెళ్ళగలుగుతున్నామా లేదా, గవర్నమెంట్ లోంచి ఏ ఫండ్స్ వస్తున్నాయి, ఏ నిధులు వస్తున్నాయి, ఏ రకమైనటువంటి గ్రాంట్లు వస్తాయి అని చెప్పి గవర్నమెంట్ లో మాట్లాడుతూ మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి 15th ఫైనాన్స్ కానివ్వండి, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫైనాన్స్ ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కాకుండా విడాలో నుంచి అట్లాగే ఎన్క్యాప్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి అనేక రకాలైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి ఇది కాకుండా సీఎం గారితో మాట్లాడి ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించి మరి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరులో మీరు ఏ మూలకు వెళ్ళినా కానీ ఏలూరు నగరానికి అప్రోచ్ అయ్యేటువంటి మెయిన్ రోడ్లు అన్ని కూడా 3 కోట్లు 4 కోట్లు 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క రోడ్డు. మనం ఈ రోడ్డు వేశారు కదా అని అనుకుంటారు పబ్లిక్, కానీ అది 2 కోట్లు 3 కోట్లు 5 కోట్ల రూపాయలు సిమెంటెడ్ రోడ్లు నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భం. ఏలూరు నగరంలోకి రావాల్సినటువంటి ప్రధానమైనటువంటి రోడ్లన్నిటి మీద కూడా ఎమ్మెల్యే గారు దృష్టి సారించి అవన్నీ కూడా ముందులో చేపిస్తున్నారు. ఇవన్నీ అయిన తర్వాత రోడ్ లెవెల్స్ అన్ని చూసుకొని మరి ఏలూరు నగరంలో మరి ఏలూరు విలీనమైనటువంటి 7 పంచాయతీలు కూడా అవన్నీ కూడా కొంచెం స్లమ్ వాతావరణం, పల్లెటూరు వాతావరణంలో ఉంటది కాబట్టి అవన్నీ కూడా అవుట్ ఫాల్ డ్రైన్ చేయడానికి స్ట్రామ్ వాటర్ అని చెప్పేసి స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మించడానికి మరి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఏలూరు కార్పొరేషన్ కంబైన్డ్ గా చేస్తున్నటువంటి గ్రాంట్ ఒకటి 100 కోట్ల రూపాయలు కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా డిపిఆర్లు రెడీ అయిపోయి టెండర్లు పిలిచేటువంటి స్టేజ్ లో ఉన్నాయి. ఏలూరు నగరం అంతా కూడా రానున్న 3 సంవత్సరాల్లో కావాల్సినటువంటి నిర్మాణానికి కావాల్సినటువంటి రోడ్లు, డ్రైన్లు, అట్లాగే మరి 350 కోట్ల రూపాయలతో 1 టౌన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అట్లాగే
మరి విలీనమైనటువంటి పంచాయతీలన్నింటికీ కూడా 150 కోట్ల రూపాయలతో 5 రిజర్వాయర్ల నిర్మాణము, అట్లాగే 30 MLD ప్యూరిఫై చేసేటువంటి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను కూడా నిర్మించడానికి ఎమ్మెల్యే గారు మొత్తం రంగం సిద్ధం చేశారు. మొత్తం ఆ వర్క్లన్నీ కూడా టెండర్లు అయిపోయి కాంట్రాక్ట్ కూడా వచ్చి మరి ఇవన్నీ కూడా ప్లేస్లన్నీ కూడా సెట్ చేసుకుంటున్నారు. ఒక వారం 10 రోజుల్లో గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరి చేతుల మీదుగా, కూటమి నాయకులు అందరి చేతుల మీదుగా మరి ఇవన్నీ కూడా శంకుస్థాపన చేసి రానున్న 2 సంవత్సరాల్లో మంచినీటికి ఇబ్బంది లేకుండా, డ్రైన్లకు ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క రోడ్డు నిర్మాణంలో లేదు అని అనిపించుకోకుండా ఉంటారని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని నీటిని కూడా వృధా చేయొద్దు, కరెంటుని కూడా వృధా చేయొద్దు అని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఆర్ఆర్ పేట్ ఏలూరు.